అసలు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే వెయిట్స్ ఒకటే పెంచుకుంటూ పోవుడా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడరు, మీకే సమజైతుంది. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే అర్థమే డిఫరెంట్ వేస్ తోని నీ మజిల్ ని నీ వర్కౌట్స్ ని స్ట్రెస్ లో పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 30 kg డంబుల్ రోయింగ్ కొడుతున్నా. ఈ వారంలో నాకు 8 reps వచ్చినాయి. నెక్స్ట్ వారంలో నేను 10 reps ట్రై చేయలేనా? అది కూడా ప్రోగ్రెసే కదా. ఆ 10 reps కూడా చాలా మంది హాఫ్ reps కొడతారు మజిల్ ని స్క్వీజ్ చేయకుండా. ఆ 10 reps ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ లో ట్రైన్ చేయండి, అది కూడా ప్రోగ్రెసే కదా. సరే, ఇప్పుడు 8 reps కాస్త 10 reps అయినాయి. 10 reps కూడా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అయింది, సూపర్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఆ 10 ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ రెప్స్ ని పైన ఒక సెకండ్ హోల్డ్ అన్న స్క్వీజ్ అన్న చేస్తే టెంపో పెరిగి ఇంకా మజిల్ మీద స్ట్రెస్ పెరిగి అట్లా కూడా ప్రోగ్రెస్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు రెప్స్ పెంచిండ్రు, రేంజ్ ఆఫ్ మోషన్ పెంచిర్రు, అట్లనే టెంపో కూడా కంట్రోల్ చేసిండ్రు. ఈ వారంలో 3 సెట్లతో తకాయించే మీ బాడీ వచ్చే వారంలో 4 సెట్లు ట్రై చేయొచ్చు కదా, అట్లా కూడా ప్రోగ్రెస్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు రెప్స్ పెంచేసిండ్రు, రేంజ్ ఆఫ్ మోషన్ పెంచేసిండ్రు, టెంపో కంట్రోల్ చేసిండ్రు, అదే విధంగా సెట్లు కూడా పెంచిండ్రు, సూపర్ ప్రోగ్రెస్. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఎక్సైజ్ స్వాపింగ్. ఎక్సైజ్ స్వాప్ చేసినా ప్రోగ్రెస్ అవుతుంది. అంటే డంబుల్లో కొట్టేది కేబుల్లో కొట్టేది బార్బల్లో కొట్టేది ఏదైనా మెషిన్లో కొట్టి చూడురి, అట్లా కూడా మీకు ప్రోగ్రెస్ అవుతుంది. సో కంటెక్స్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే వెయిట్స్ ఒకటే పెంచుకుంటా కొట్టుడు కాదు. అట్లా చేస్తే మీరు ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ ఫోకస్ చేయరి, దీంతో కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకటే రోజు కొట్టమంటలేను నేను. ఒక 2 వారాలు రెప్స్, ఒక 2 వారాలు రేంజ్ ఆఫ్ మోషన్, ఒక 2 వారాలు సెట్స్ పెంచుర్రి, ఒక 2 వారాలు మీరు వర్కౌట్ స్వాప్ చేసి చేయరు.